ప్రస్తుతానికైతే నేను మీతోనే కలిసి ఉంటున్నాను కదా. ఏదో ఒకరోజు ఆ దేవుడి దయవల్ల నేనెవరన్నా నిజం తెలుస్తుంది. ఆ రోజు ఆనందమే కదా. మనం ఏ ప్రయత్నం చేయకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారత్తమ్మా? పిచ్చిదానా, అన్నీ మనం ప్రయత్నిస్తేనే జరుగుతాయనుకుంటున్నావా? మన ప్రమేయం లేకుండా కూడా చాలా జరుగుతాయి. అవి దేవుడు జరిపిస్తాడు. నా మాట విని నువ్వు రామ్తో గొడవ పడకూడదు. రామ్ కూడా నీతో గొడవ పెంచుకోకుండా నిన్ను సపోర్ట్ చేశాడు. అందుకు సంతోషంగా ఉంది. మాట్లాడితే మా గొడవ గురించి చెప్తున్నారు. మా విషయంలో మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? అత్తమ్మా, మీరేమైనా నా దగ్గర దాస్తున్నారా? దాయడానికేముందే? ఏ విషయంలో అయినా భార్యాభర్తలు గొడవలు పడ్డం వాళ్ల కాపురానికి మంచిది కాదు. నా కొడుకు కోడలు జీవితాంతం కలిసిమెలిసి ఉండాలన్న కోరిక తప్ప ఏ దాపరికం లేదు. నా సగ జీవితం కష్టాలు చూశాను. మిగతా జీవితం మీ సంతోషాన్ని చూడాలనుకుంటున్నాను. అంతే సీత. నా సంతోషం గురించి మీరు ఆలోచిస్తున్నారు. మీ సంతోషం కోసం నేను ఆలోచించబోతున్నాను. హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా నాతో ఎందుకు వచ్చారత్తమ్మా? ఖాళీగా ఉండి ఇంట్లో ఏం తోచడం లేదు సీత. చీరలు అమ్మడానికి నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. అంత పెద్ద ఆఫీస్కే ఓనర్ మీరు. 1000 కోట్ల వ్యాపారం మీ పేరుతో నడుస్తుంది. అలాంటి మీరు ఈ చిన్న చీరల వ్యాపారానికి సాయంగా రావడం మనసుకి కష్టంగా ఉందత్తమ్మా. మనసుకి నచ్చిన వాళ్లకు సాయం చేయడంలో ఉన్న సంతృప్తి ఎన్ని కోట్లిచ్చినా రాదు సీత. సీతని ఆఫీస్ నుంచి తరిమేసి మళ్ళీ రోడ్డున పడేశాను. చాలా హ్యాపీగా ఉంది అర్చన. నాకు మాత్రం సిగ్గుతో తల కొట్టేసినట్టుంది మహా. సీత చీరలమ్మితే నువ్వు సిగ్గుపడ్డం దేనికి? పైగా ఈరోజు సుమతి కూడా సీతకు సాయంగా వచ్చింది. ఒకసారి ఆ వ్యాన్ వైపు జాగ్రత్తగా చూడు మహా. వ్యాన్కి ఒక ఫ్లెక్సీ కట్టుంది. దానిపై ఎవరి ఫోటో ఉందో చూడు. ఆ ఫోటోలో జనాబావ సుమతి అక్క జంటగా ఉన్నారు మహా. చీరలు కొనటానికి వచ్చిన వాళ్ళు ఆ ఫోటో చూసి ఏమనుకుంటారు? అటు చూడండి అత్తమ్మా, ఆడ రాహు కేతువు వచ్చారు. చూశాను సీత, మన వెంట పట్టం తప్ప ఆ తోడి కోడళ్లకు వేరే పనే ఉందే. ఆ పోస్టర్లో ఉన్నది మీరే కదండి? అవునండి, ఇవిడే. పక్కనున్న ఆయన ఎవరు? మీ ఆయన గారా? మీ జంట బావుంది. మీరిద్దరూ చూడముచ్చటగా ఉన్నారండి. భార్యాభర్తలంటే మీలా ఉండాలనిపించేలా ఉన్నారు.
ఫ్లెక్సీలో ఉన్న జంట మీకేమవుతారు సీతగారు? ఆ ఫ్లెక్సీ గురించి నన్ను అడగొద్దు. చూడ్డానికి బాగుంది కదా అని పెట్టాను. వాళ్ళు భార్యాభర్తలా కాదా, వాళ్ళ మధ్య ఏ సంబంధం ఉంది, ఈ విషయాలు ఏవి నన్ను అడగొద్దు. వాళ్ళు భార్యాభర్తలుగా ఉన్నారని మీకు అనిపిస్తే అలాగే అనుకోండి. నేను మాత్రం వాళ్ళ విషయంలో ఏం మాట్లాడను. ఈ విషయంలో నాకేం సంబంధం లేదు. చూసావా మహా సీత వెటకారం? సుమతకు గురించి నీతో మాట్లాడనని ఇంట్లో నీకు మాటిచ్చి ఇప్పుడు ఇండైరెక్ట్ గా మాట్లాడుతోంది. జనాభావ సుమతక్క భార్యాభర్తలని అందరికీ చెప్పకనే చెబుతోంది. ఇంటి గుట్టు రచ్చకిడవడం అంటే ఇదే. ఇక్కడికి ఎవరెవరో చీరలు కొనటానికి వస్తుంటారు. వాళ్ళందరితో సీత ఇదే మాట చెప్తుంది. అందరూ జనాభావ సుమతక్క భార్యాభర్తలు అని అనుకుంటున్నారు. సీత తెలివిగా నిన్ను దెబ్బ కొడుతోంది మహా. దాని చావు తెలివితేటల్ని ఎలా దెబ్బ కొట్టాలో నాకు తెలుసు. ఇంటికి వెళ్ళి దాని పని చెప్తాం. అనవసరంగా మహాలక్ష్మిని రెచ్చగొట్టావేంటి సీత? ఇప్పుడు తన ఇంటికి వెళ్ళి ఏం గొడవ చేస్తుందో ఏమో. తప్పకుండా ఫ్లెక్సీ గురించి పంచాయతీ పెడుతుంది అత్తమ్మా. మనం కూడా ఇంటికి వెళ్ళి ఆ గొడవ ఏంటో చూద్దాం. ఈలోపు మీరు ఒక పని చేయాలి. షాపింగ్కు వెళ్తున్నామని అప్పుడే వచ్చారేంటి చెల్లాయ్? ఆ సీత మనందరి పరువుని బ్రతకనిచ్చేలా లేదు. బయటికి వెళ్ళాలంటేనే సీత వల్ల ఎంతో ఇబ్బందిగా ఉంది. ఛ! మళ్ళీ సీత ఏం చేసింది పిన్ని? మన పరువు తీయడం తప్ప సీతకు వేరే పనే ఉంటుంది రామ్. నీ వల్ల పరువు పోతుందని, ఇంట్లో కాలు బయట పెట్టలేకపోతున్నావని మీ అత్తయ్యలు అంటున్నారు. అంత గొప్ప పని ఏం చేశావు సీత? అదేం గొప్ప పని కాదన్నయ్య, చాలా చెత్త పని. విద్యాదేవి సీత కలిసి రోడ్డు మీద వ్యాన్లో చీరలమ్ముతూ కనిపిస్తున్నారు. అది రోజూ చేసే పనే కదా చెల్లాయ్. ఆ మధ్య నువ్వు మహాలక్ష్మి కూడా చీరలమ్మ చీరలో, చీరలమ్మ చీరలో అని అమ్మారు కదా. ఆ వ్యానుకు సీత జన విద్యాదేవి కలిసిన ఫ్లెక్సీ పెట్టింది. చీరలు కొనడానికి వచ్చిన వాళ్ళందరూ ఆ ఫ్లెక్సీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ ఫ్లెక్సీలో వాళ్ళెవరు? వాళ్ళిద్దరూ భార్యాభర్తలని అడుగుతున్నారు. దానికి తోడు విద్యాదేవి టీచర్ కూడా అక్కడే ఉంది. అది చూసి మా తల తిరిగిపోయింది. సీత నాకిచ్చిన మాట తప్పింది రామ్. మీ నాన్న గురించి, ఈ విద్యాదేవి గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడను అని చెప్పి ఏకంగా వారి ఫోటోల్ని ఫ్లెక్సీగా చేసి ఊరంతా పబ్లిసిటీ చేసింది. ఆ ఫ్లెక్సీ చూసిన వాళ్ళు దాని గురించి నిన్ను కూడా అడుగుతారు. ఏం సమాధానం చెప్తావు? సీత నీ మాట వింటుంది అని చెప్పావు కాబట్టి వెంటనే ఆ ఫ్లెక్సీని తీసేయమని చెప్పు. సినిమా పోస్టర్లా ఆ ఫ్లెక్సీ సిటీ అంతా తిరిగితే మన పరువు పోవడం ఖాయం. ఇప్పుడే ఆ ఫ్లెక్సీని తీసి తగలపెట్టమని చెప్పండి. ఆ పని నువ్వు చేస్తావా లేక నన్ను చేయమంటావా రామ్? ఎందుకు తగలబెట్టాలి బాబాయ్? సీత ఫ్లెక్సీ పెడితే తప్పేముంది పిన్ని?
తన చీరల సేల్స్ పెరగాలని వాటి పబ్లిసిటీ కోసమే కదా ఆ రోజు సీత నాన్నని విద్యాదేవి టీచర్ని పెట్టి యాడ్ ఫిలిం చేసింది. ఆ యాడ్ ఫిలింలోని స్టిల్స్ని సీత ఫ్లెక్సీగా వేయించి పబ్లిసిటీగా వాడుకుంటుంది. అందులో తప్పే ఉంది. సూపర్ అల్లుడు, కరెక్ట్గా చెప్పావు. సీత చేసింది పబ్లిసిటీయే తప్ప పొరపాటో తప్పో కాదు. అంటే సీతని నువ్వు సమర్థిస్తున్నావా? అవును పిన్ని, ఈ విషయంలో నా సపోర్టు సీతకే. అలా ఎలా సపోర్ట్ చేస్తావు రామ్? రోడ్డు మీద వ్యాన్ పెట్టి వ్యాన్ కా ఫ్లెక్సీ పెట్టి సీత చీరలు అమ్ముతోంది. తన షాప్ తీసేశారు. షాప్ లేనప్పుడు సీత ఎక్కడ బిజినెస్ చేస్తుంది? అందుకే వ్యాన్లో చీరలు పెట్టి అమ్ముతుంది. దానికి పబ్లిసిటీ కావాలి కదా, అందుకే యాడ్ చేసింది. అందులో స్టిల్స్ని ఫ్లెక్సీగా వాడుకుంటుంది. అసలు సీతని ఆ చీరల వ్యాపారం చెయ్యమని ఎవరు చెప్పారు రామ్? తను సంపాదిస్తేనే ఈ ఇల్లు గడుస్తుందా? నేను ఇంట్లో పడి తేరక తింటున్నాను, పైసా సంపాదన లేదు అని నన్ను ఆడిపోసుకున్నారు కదత్తయ్య. అందుకే నా కాళ్ల మీద నిలబడాలని చీరల షాపు తెరిచాను. నా పాటికి నేను షాప్లో వ్యాపారం చేస్తుంటే ఆ షాపుని మూయించి నన్ను రోడ్డున పడేయించింది ఎవరత్తయ్యా? మీరు కాదా? ఏంటి సీత, షాపును మూయించింది మహాలక్ష్మి? అవును, అత్తయ్య కావాలని నా మీద కక్ష కట్టి ఆ షాప్ మూయించింది. ఇప్పుడు నేను రోడ్డు మీద వ్యాన్లో చీరలు పెట్టి అమ్ముతుంటే ఇది కూడా మూయించాలనుకుంటుంది. ఏం వాగుతున్నావు సీత? నీ షాప్ ని మూయించాల్సిన అవసరం నాకేంటి? నోటికెంతొస్తే అంత మాట్లాడతావా సీత? మహా మీద అబాండాలు వేస్తావా? మహా వదిన ఆ ఫ్లెక్సీ తీయమన్నందుకు ఏకంగా నీ షాపే తీయమందని అబద్ధాలు చెప్తావా? అబద్ధాలు కాదు, నిజం. అందుకు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా సీత? ఉన్నాయి మామ, కాసేపట్లో మీకే అన్ని తెలుస్తాయి. ఆ పని మీదే అత్తయ్యను మావేను పంపించాను. వాళ్ళు రాగానే అసలు విషయం తెలుస్తుంది. అదిగో వాళ్ళు వచ్చేశారు. తన చీరల షాప్ మూయించింది పిన్ని అని సీత చెప్తుంది నాన్న. అది కనుక్కోవడానికే మిమ్మల్ని పంపించానని అంటోంది. అవును రామ్, ఇందాక చీరల వ్యాన్ దగ్గరికి మహా అర్చన వచ్చి ఫ్లెక్సీ చూసి వెళ్ళారంట. ఇంట్లో ఇలాంటి గొడవేదో జరుగుతుందని కంగారుగా విద్యాదేవి గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. ఫ్లెక్సీలో విద్యాదేవి గారితో పాటు నేను కూడా ఉన్నాను కదా, నా వల్ల ఎవరికీ ఏ సమస్యలు రాకూడదని సీత చెప్పినట్టుగా నేను ఈ విద్యాదేవితో కలిసి షాపు ఎందుకు క్లోజ్ చేశారో అని ఎంక్వైరీ చేస్తే ఇతను విషయం అంతా చెప్పాడు. ఆ రోజు ఏం జరిగిందో అందరికీ చెప్పండి. ఈ మహాలక్ష్మి గారు నాకు నా తోటి ఆఫీసర్లకు కొంత డబ్బు ఇచ్చి సీతగారి షాప్ని క్లోజ్ చేయమన్నారు. ఈవిడ చెప్పడం వల్లే మేము ఆ రోజు సీతగారి షాప్ని సీజ్ చేశాము. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. నా షాప్ మోయించి నన్ను రోడ్డు మీద పడేసింది మీ పిన్నే అని ఇప్పుడు నమ్ముతావా మామా? ఆధారాలతో నిరూపించడం మీకే కాదత్తా, నాకు వచ్చు.
నా షాప్ మోయించడం వెనుక మీ హస్తం ఉందని నాకెప్పుడో తెలుసు. ఆధారాల కోసమే ఇన్ని రోజులు ఎదురు చూశాను. ఇప్పుడు మీ బండారం బయట పెట్టాను. తప్పు చేశావు మహా. తను శారీ బిజినెస్ చేస్తే నీకేంటి? పైగా తన షాప్కు మహాలక్ష్మి బొటిక్ అని నీ పేరే పెట్టింది కదా, ఎందుకలా చేశావు? సీత షాప్కు తన పేరు పెట్టడం వల్లే మా చెల్లెలు నామోషీగా ఫీల్ అయినట్టుంది బావా. అందుకే సీత పొట్ట కొట్టిందేమో. అదేం లేదన్నయ్యా, సీత ఇంటి కోడలు కదా. అలాంటి తను అంత చిన్న బిజినెస్ చేయడం ఏంటా అని మహా మనసు నొచ్చుకుంది. అవునన్నయ్య, మనం కోట్లల్లో బిజినెస్ చేస్తూ సీత 100కి 1000కి వ్యాపారం చేయడం ఏంటా అని మహా వదిన ఫీల్ అయింది. సరిపోయింది. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నవదు అని ఒక పక్క ఇంట్లో పడి తేరగా తింటున్నావని సీతను తిట్టారు. ఇప్పుడు సీత తన కాళ్ళ మీద తను నిలబడి సంపాదిస్తుంటే ఫీల్ అవుతున్నారా? వ్యాపారం చిన్నదైనా పెద్దదైనా కష్టపడి పనిచేయడంలో ఒక గౌరవం ఉంటుంది. ఈరోజు సీతతో పాటు వెళ్ళి రోడ్డు మీద తనెంత కష్టపడి చీరలు అమ్ముతోందో స్వయంగా చూశాను. మీరు నాలో కష్టాన్ని, గౌరవాన్ని చూసారత్తమ్మా. కానీ వీళ్ళు నన్ను చీప్గా చూస్తున్నారు. గొడవలొద్దు సీత, ఈ విషయం ఇంతటితో వదిలే. రేపటి నుంచి నువ్వు షాప్ను ఓపెన్ చేసుకో. ఈ రోడ్డు మీద తిరగడం వద్దు. అవును సీత, రోడ్డు మీద చీరలు అమ్మడం కూడా అంత సేఫ్ కాదు. షాపులో అయితేనే భద్రత ఉంటుంది. సరే, రేపే నా షాప్ ఓపెన్ చేస్తాను. కానీ షాప్కి మహాలక్ష్మి బొటిక్ అని పేరు పెట్టినప్పటి నుంచి ఏదో సమస్యలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి షాప్కి సుమతి అత్తమ్మ పేరు పెడతాను. మన కంపెనీలన్నీ సుమతి అత్తమ్మ పేరు మీదే ఉన్నాయి కదా. కరెక్ట్ సీత, నీ షాప్ పేరు సుమతి టెక్స్టైల్స్ అని పెట్టు, చాలా బాగుంటుంది. ఆ పేరైతే చీరల బిజినెస్లో ఇంకా రాణిస్తావు సీత. ఆల్ ది బెస్ట్. నువ్వు సూపర్ మామా, ఐ లవ్ యూ. ఇందాక మీ పిన్నిని ఎక్కడ సపోర్ట్ చేస్తావో అనుకున్నాను, కానీ నాకు సపోర్ట్గా మాట్లాడావు. నేను మా పిన్నికి సపోర్టా, నీకు సపోర్టా అని కాదు సీత. మంచి విషయాలకి సపోర్ట్గా ఉంటాను. కొన్ని విషయాల్లో నువ్వు చాలా కఠినంగా ఉంటావు మామా. ఈరోజు నువ్వు మంచి పని చేసావు కాబట్టి నీ వైపు మాట్లాడాను. వ్రతం విషయంలో నీది తప్పు కాబట్టి నీతో కఠినంగా మాట్లాడాను. అది కూడా మంచే మామా, కానీ మీ అందరికీ తప్పులా అనిపిస్తుంది. మావయ్య అత్తమ్మ కలిసి ఉన్న పోస్టర్లో తప్పు లేనప్పుడు వాళ్ళు కలిసి వ్రతం చేయడంలో తప్పే ఉంది. నీతో వచ్చిన ప్రాబ్లం ఇదే సీత. దేన్ని దేంతోనో ముడిపెడతావు. యాడ్ ఫిల్మ్ షూటింగు, వ్రతము ఒకటేనా చెప్పు? షూటింగ్లో చేసేది నటన కాబట్టి ఎవరైనా కలిసి నటించవచ్చు. కానీ వ్రతం భార్యాభర్తలు మాత్రమే కలిసి చేసుకునేది. షూటింగ్లో తీసిన స్టిల్స్ పోస్టర్గా వాడుకున్నావు కాబట్టి నీ తప్పు లేదు అని పిన్నితో చెప్పాను. కానీ వ్రతం విషయంలో నువ్వు చేసింది 100% తప్పే. మరి మీ పిన్ని చేసింది తప్పు కదా మామా? కావాలని నా షాప్ తీయించేసి నన్ను రోడ్డున పడేసింది. అందుకేగా నాన్న కూడా పిన్నిని తప్పు పట్టాడు.
నీ షాపు నీకు ఇప్పించారు? అవును మామ, రేపటి నుంచి షాప్ తీస్తాను. షాప్లోనే చీరల వ్యాపారం చేస్తాను. నాకు ఆనందంగా ఉంది. నీకింత సాయం చేసినందుకు నాకు ఏమీ లేదా? ఎందుకు లేదు? ఉంది.